అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా ఎవరెవరైతే రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీలో రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఒక కీలకమైనటువంటి భేటీ నడుస్తుందనే ఒక చర్చ కూడా నడుస్తున్నది. అయితే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత సీరియస్ అయిందనే ఒక చర్చ నడుస్తున్నది. చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశంపైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ వర్గాలలో కూడా రైతు బంధుకు సంబంధించినటువంటి టాపిక్ పెద్ద ఎత్తున ఒక చర్చకు దారి తీస్తున్నది. ఎందుకంటే జూలైలో రావాల్సినటువంటి రైతు బంధు ఇప్పటిదాకా తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు చేరలే. అసలు రైతు బంధు రాకపోవడానికి గల కారణం ఏంది? రైతు బంధే ఇంపార్టెంట్ కదా. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ అప్పో చేసి రైతులకు రైతు బంధు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రైతు బంధు ఇవ్వలేకపోతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతు బంధు ఎందుకు ఇవ్వలేదని క్వశ్చన్ చేస్తే, మొన్ననే కదా రుణమాఫీ చేసినాం, మొన్ననే కదా పెన్షన్ ఇచ్చినాం, మొన్ననే కదా మేము ఉద్యోగాలు ఇచ్చినాం, మొన్ననే కదా మేము ఇంకోటి చేసినాం అని చెప్పి డైలాగులు కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రుణమాఫీకి రైతు బంధుకు సంబంధం ఏంది? రైతు బంధు అనేది 6 నెలలకు ఒకసారి ఇచ్చేటటువంటి ప్రక్రియ కదా. మరి రుణమాఫీ, రుణాలకు సంబంధించినటువంటి మాఫీ చేసే ప్రక్రియ ఇది డిఫరెంట్ కదా. రుణమాఫీ వేరే, రైతు బంధు వేరే. రైతు బంధు ఏమో ఏడాదికి 2 సార్లు రావాలి. రుణమాఫీ మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి 5 సంవత్సరాల తర్వాత కొత్త ప్రభుత్వం వస్తే, అంటే 5 సంవత్సరాల తర్వాత ఒక్కసారి మాఫీ చేసేటటువంటి అంశం కదా రుణమాఫీ అనేది. కానీ ఈ రైతు బంధు అనేది ఇది ఒక ప్రక్రియ కదా, డైలీ ప్రక్రియ కదా. సంవత్సరానికి 2 సార్లు ఇచ్చేటటువంటి ప్రక్రియ కదా రైతు బంధు. మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? పోనీ రుణమాఫీకి దాదాపు మీరు 32,000 కోట్ల రూపాయల డబ్బు అని చెప్పినారు కదా. దీంట్లో 26,000 కోట్ల రూపాయల డబ్బు కేటాయించినారు కదా. దగ్గర దీంట్లో 20,000 కోట్ల రూపాయలు మాత్రమే డబ్బులు ఖర్చయినాయట. మరి ఇంకా 6,000 కోట్ల రూపాయలు ఎటు పెట్టినారు? ఈ 6,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి సంబంధించినటువంటి మిగిలినటువంటి 6,000 కోట్ల రూపాయల డబ్బులు రైతు బంధు కోసం ఖర్చు పెట్టవచ్చు కదా, రైతు బంధు కోసం కేటాయించవచ్చు కదా. ఎందుకు రైతు బంధు కోసం ఈ డబ్బులు కేటాయిస్తలేరు అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇవన్నీ తెరపైకి వస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్, నాట్ ఓన్లీ రాహుల్ గాంధీ, హైకమాండ్ ఉన్నదో హైకమాండ్ తోటి అనే భేటీలో పాల్గొన్నాడు. హైకమాండ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి భేటీ జరిగిందట. ఆ భేటీలో హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో సీరియస్ అయిన ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే రైతు బంధు గనక ఇవ్వకపోతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఇబ్బంది కావచ్చు. గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దాదాపు అసెంబ్లీ ఎన్నికలలో రూరల్లో ఉన్నటువంటి ప్రాంతాలలోనే ఎక్కువ సీట్లు వచ్చినాయి. మీరు చూడండి, హైదరాబాద్లో ఉన్నటువంటి సిటీలలో బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ చేసినని, ఐటీ డెవలప్ అయిందని చెప్పి, కేటీఆర్ కొంత డెవలప్ చేసినటువంటి వ్యవహారంతో చదువుకున్నటువంటి వ్యక్తులు, కొంతమంది మేధావులు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకే ఓటేసినారు. కానీ పల్లెటూరులో ఉన్నటువంటి జనం చాలామంది ఈ బీఆర్ఎస్ పార్టీ వద్దు, ఇక్కడ కబ్జాలు పెట్టిర్రు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిరు, బీఆర్ఎస్లు మా ఇల్లులు గుంజుకున్నారు, మా భూములు లాక్కున్నారు, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు వద్దు, ఈ కేసీఆర్ మాకు వద్దు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఇటు కాంగ్రెస్ పైన కొంచెం ఓట్ల ప్రభావితం పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఆ ముచ్చట నెరవేర్చాలి కదా. 6 గ్యారెంటీలు 100 రోజులలో పూర్తి చేస్తామని చెప్పినారు. సరే, 100 రోజులు టైం సరిపోదు రేవంత్ రెడ్డికి, ఇంకో 100 రోజులు ఇద్దామని 325 రోజుల టైం ఇచ్చిన, అంటే దాదాపు సంవత్సరం టైం ఇచ్చారు. సంవత్సరంలో కూడా 6 గ్యారెంటీలు ఇంకా పూర్తి కాదు. ఈ 6 గ్యారెంటీలలో దాదాపు 50% కూడా క్లోజ్ కాలే కదా. కేవలం రేవంత్ రెడ్డి చేసింది రుణమాఫీ. ఇప్పుడు ఏమనంటే ఏమంటారు పబ్లిక్ తెలుసా? రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే రుణమాఫీ అంటారు. మరి రుణమాఫీలో కూడా దాదాపు లుస్కులు 25 నుండి 30% రుణమాఫీ మొత్తం కంప్లీట్ కాలే, పూర్తి స్థాయిలో కాలే కదా. మరి దీని గురించి మాట్లాడారు ఎందుకు? కేవలం 25 నుండి 30% ఇంకా కాలే. దగ్గర రుణమాఫీ 70% క్లోజ్ అయింది, ఇంకా 30% క్లోజ్ కాలే. మరి 30% కానటువంటి వ్యవహారం కూడా చెప్పాలి కదా. రుణమాఫీలో మిగిలినటువంటి 6,000 కోట్ల రూపాయల డబ్బులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేసినో తెలంగాణ సమాజానికి చెప్పాలి. ఈ 6,000 కోట్ల రూపాయలలో మొన్న జరిగినటువంటి సవాలు జరిగినాయి కదా. తెలంగాణలో ఆంధ్రలో పాటలు పాడిరు కదా, జై బాలయ్య అనే పాటలు పాడిరు కదా. ఆ పాటలు అన్నీ కూడా ఈ 6,000 కోట్ల రూపాయల బడ్జెట్లకు వెళ్ళి ఖర్చు పెట్టిరు అనేది నడుస్తున్న చర్చ. అసలు ఈ 6,000 కోట్ల రూపాయలు కూడా మహారాష్ట్ర ఎన్నికలలో రేవంత్ రెడ్డి అటు మొత్తం మళ్ళిండు, ఆ మహారాష్ట్ర ఎన్నికలలో ఖర్చు పెట్టిరు అనేది కూడా ఒక వ్యవహారం నడుస్తున్నది. ఇవన్నీ చర్చలు తెరపైకి వస్తున్నాయి. అయితే రాహుల్ గాంధీ మాత్రం ఫస్ట్ రైతు బంధు కంప్లీట్ చేయండి,
రైతు బంధు అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఒకవేళ మీరు రైతు బంధు కనుక ఇంకా డిలే చేస్తే ఖచ్చితంగా రాబోతున్నటువంటి ఏదైతే ఎన్నికలు ఉన్నాయో గ్రామ పంచాయతీ ఎన్నికలలో పబ్లిక్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా చీదరించుకుంటారు, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు, ఇబ్బంది పడతాం మనం. ఎన్నికలలో మనకు ఓట్లు రావాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది రైతు బంధు ఇమ్మీడియట్లీ రైతుల అకౌంట్లో 7,500 రూపాయల డబ్బు జమ చేయండి అని చెప్పి రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి కొంత డిస్కషన్ చేసిన ఒక చర్చ నడుస్తున్నది. ఆ డిస్కషన్ నడిచినటువంటి కోణాలు వినబడుతున్నాయి. రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేతో లేకపోతే కేసీ వేణుగోపాల్తో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హైకమాండ్తో చెప్పిండట, ఫస్ట్ తెలంగాణ గురించి ప్రత్యేక దృష్టి పెట్టండి, తెలంగాణలో రాజకీయాలన్నీ ఆగమాగం ఉన్నాయి, తెలంగాణలో ఎవరు ఊహించినటువంటి తరహాలో రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి రైతు బంధు పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే మీరు చూడండి పల్లెటూరులో ఎక్కువ శాతం రైతులే ఉంటారు. రైతులు ఓట్లేస్తేనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. కాబట్టి రైతులు చాలామంది ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటిదాకా రైతు బంధు ఏలే, రుణమాఫీ అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రుణమాఫీ చేస్తారు కదా, అది కామన్ కదా, చేయాల్సిందే కూడా, చేస్తారు కాదు చేయాల్సిందే. మరి ఏ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు టెన్షన్గా అకౌంట్లో పడేది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు రైతు బంధు వస్తలేదు, రైతు బంధు ఇవ్వకపోవడానికి గల కారణం ఏందనేది రైతుల క్వశ్చన్. కాబట్టి రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సర్పంచ్లు పోటీ చేస్తారు చూడు, ఆ సర్పంచ్లు పోటీ చేసేటటువంటి ఎలక్షన్స్లో ఒకవేళ రైతులు ఓట్లేయాలంటే సర్పంచ్లకు, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు రైతులు ఓట్లేయాలంటే ఖచ్చితంగా రైతు బంధు రావాల్సిందే. రైతు బంధు వేస్తేనే ఓటు వేస్తామనేటటువంటి కాన్సెప్ట్లలో కూడా చాలామంది రైతులు ఉన్నారు. మాకు ఇప్పటిదాకా ఏం చేయలేదు, రైతు బంధే దిక్కు లేదనేటటువంటి తరహాలో కూడా రైతులు చాలామంది వ్యతిరేకంగా మారినారు. కాబట్టి రైతుల దగ్గర ఉన్నటువంటి వ్యతిరేకతను బొడగొట్టుకోవాలంటే రైతు బంధు ఇంపార్టెంట్ ఇప్పుడు. కాబట్టి రైతు బంధు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 15వ తారీఖు ఇద్దామనే ఆలోచనలో ఉన్నాడట. జనవరి 15వ తారీఖు రైతు బంధు రైతుల అకౌంట్లో దాదాపు 7,500 రూపాయలు 7,500 రూపాయలు 2 విడతలుగా, ఒక సంవత్సరానికి 12 నెలలు కదా, ఈ 12 నెలలో 6 నెలలకోసారి 2 పంటలు ఉంటాయి కదా, ఈ 2 పంటలకు 15,000 రూపాయల చొప్పున రైతు బంధు డబ్బులు వేద్దామనే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు. 7,500 రూపాయలు ఒక 6 నెలలకోసారి, 7,500 రూపాయలు 6 నెలలకోసారి. సో ఇట్లా జనవరి 15వ తారీఖు రైతు బంధు ఇస్తారట. అంటే సంక్రాంతి పూట, పండుగ పూట రైతుల అకౌంట్లో రైతు బంధు వేద్దామనే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది. అందుకే రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రులతోటి భేటీ అయింది. కేంద్ర మంత్రులతో నిన్న కిషన్ రెడ్డితో దిగినటువంటి ఫోటో కూడా తెరపైకి వచ్చింది. కిషన్ రెడ్డి తోటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలతోటి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ జరిపిండు. ఆ భేటీ వెనకాల ఉన్నటువంటి మతలబు రైతు బంధు కావాలంటే దాదాపు 7,500 కోట్ల రూపాయల డబ్బులు జమగూర్చుకోవాలి. రైతు బంధు రైతుల ఖాతాలలో వేయాలంటే ఈ 7,500 కోట్ల రూపాయల డబ్బులు రైతుల అకౌంట్లో వేయాలి. ఏది, ప్రతి రైతుకు 7,500 రూపాయలు ఇవ్వాలి. 15,000 రూపాయల చొప్పున రైతు బంధు ఇవ్వాలంటే 7,500 కోట్ల రూపాయల డబ్బులు కావాలి. ఈ డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకోవడానికి, సెంట్రల్ నుండి తీసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నాడు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయించాలి. మిగిలినటువంటి బడ్జెట్, కొన్ని నిల్లు బడ్జెట్ ఉన్నది, కొన్ని పాత బడ్జెట్ ఉన్నాయి, పాత బకాయిలన్నీ కూడా ఇవ్వాలి. మాకు తెలంగాణకు బడ్జెట్ రాలేదు, ఇంకా కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లేదు, మమ్మల్ని సహకరించాలి, కేంద్రం నుండి మాకు డబ్బులు కావాలనేటటువంటి ఆలోచనతోటి, నిధులు కావాలనేటటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్స్ తోటి భేటీ అయిందనే ఒక చర్చ. నిన్న ఆల్రెడీ కేంద్ర మంత్రులతో మాట్లాడింది కూడా, కేంద్ర మంత్రులతో కీలకమైనటువంటి భేటీ కూడా జరిగింది. ఆ భేటీ ఎందుకు, ఈ 7,500 కోట్ల రూపాయల డబ్బులు కావాలి రైతు బంధు కోసం. సో మాకు రైతు బంధు ఇప్పుడు కావాలంటే ఈ డబ్బులు మాకు జమగూర్చాల్సిన అవసరం ఉంటుంది, దయచేసి మీరు డబ్బులు ఇవ్వండి, తెలంగాణకు రావాల్సినటువంటి డబ్బులు మాకు ఇచ్చే ప్రయత్నం చేయమని చెప్పి నేను సెంట్రల్ మినిస్టర్స్తో కూడా రేవంత్ రెడ్డి భేటీ అయింది అనేది వినబడుతున్న చర్చ. జనవరి 5వ తారీఖు రైతుల అకౌంట్లో రైతు బంధు పడుతుందట. అది కూడా రేవంత్ రెడ్డి రైతు బంధు స్వతహాగా ఇస్తలేడు, కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే. రాహుల్ గాంధీ చెప్పినట్ట, మీరు ఏదైనా చేయండి, మీరు అప్పు చేస్తారా సప్పు చేస్తారా మీ ఇష్టం, ఫస్ట్ రైతుల అకౌంట్లలో రైతు బంధు వేయండి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే రైతుల నుండి వ్యతిరేకత వచ్చినందుకు తట్టుకునేటటువంటి పరిస్థితి ఉండదు. ఆల్రెడీ మస్తు వ్యతిరేకత వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి పైన దాదాపు 60% వ్యతిరేకత వచ్చింది, 60% వ్యతిరేకత. కాబట్టి ఈ వ్యతిరేకత మొత్తం మూట కట్టుకున్నారు, కుప్ప వ్యతిరేకత ఉన్నది. ఈ టైంలో కనుక రైతు బంధు ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది, ఇమీడియట్లీ రైతు బంధు ఇవ్వమని చెప్పి రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకి చెప్పిన చర్చ నడుస్తున్నది. నిన్నగాక మొన్న బుధవారం బట్టి విక్రమార్క కూడా పోయినట్ట ఢిల్లీకి. బట్టి విక్రమార్క ఢిల్లీ పోయినప్పుడు కూడా బట్టితో కూడా సేమ్ రాహుల్ గాంధీ అదే చెప్పిండట, ఇమ్మీడియట్లీ రైతు బంధు ఇవ్వండి, యూ కెన్ ఫోకస్ ఆన్ రైతు బంధు. రైతు భరోసా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రాబోతున్నటువంటి ఎలక్షన్స్లో, అది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినా లేకపోతే వేరే ఎలక్షన్స్ అయినా కూడా రైతు బంధు అనేది అత్యంత కీలకం కదా.
ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి అనుకో, చదువుకున్నటువంటి మేధావులు కూడా వ్యవసాయం చేస్తున్నారు తెలుసా. పీజీలు పిహెచ్డీలు చేస్తున్నటువంటి మేధావులు కూడా వ్యవసాయం చేస్తున్నారు. పొద్దునుండి సాయంత్రం దాకా వాళ్ళు ఆఫీస్ పోయి వస్తారు. పొద్దునుండి సాయంత్రం ఆఫీస్ పోయి వస్తారు. సండే వచ్చిందంటే కథం, షార్ట్ వేసుకుంటారు, టీ షర్ట్ వేసుకుంటారు, వ్యవసాయంలోకి దునుకుతారు. చాలామంది ఉన్నారు ఇట్లా. అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్తో సహా వ్యవసాయం చేస్తున్నారు. దసరా పండుగ ఇంటికి పోతే వ్యవసాయం చేయరా, సంక్రాంతి పండుగ ఇంటికి పోతే వ్యవసాయం చేయరా, సమ్మర్ హాలిడేస్ వచ్చినా వ్యవసాయం చేస్తారు. అలాంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఈ రైతు బంధు అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ రైతుల ఖాతాలలో రైతు బంధు వెయ్యండి. ఇది ఇప్పుడు రైతు బంధు అనేది ఒక పెద్ద ఏమంటారు, ఒక గండం లెక్క చుట్టుకున్నది. ఎందుకంటే చాలామంది రైతులు వ్యతిరేకంగా మారినారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు పోయినా కూడా నియోజకవర్గాలలో రైతు బంధు ఏందని చెప్పి అడుగుతుర్రట. రైతు బంధు ఎటువాయే, రైతు బంధు ఎందుకు ఇస్తలేరని అడుగుతుర్రట. రైతులు చాలామంది తలబట్టుకున్నారు, ఇంకెప్పుడు ఇస్తారని చెప్పి. కాబట్టి జనవరి 15వ తారీఖు రైతు బంధు రైతుల ఖాతాలలో వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతున్నది. అది కూడా రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి, రాహుల్ గాంధీ రైతు బంధు పైన సీరియస్ అయ్యింది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 15వ తారీఖు ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాడు. రైతు బంధు ఈ డేట్కి రావాల్సిందే, వాళ్ళ అకౌంట్లో పడాల్సిందే, వేరే ఆప్షన్ లేదనేటటువంటి తరహాలో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది. సో ఈ వీడియో దయచేసి ఒక 10 మందికి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి, వాళ్ళకు కూడా అర్థం కావాల్సినటువంటి అవసరం. అదే ఇంకోటి ఏంటంటే 10 ఎకరాల లోపు మాత్రమే రైతు బంధు ఇద్దామనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. సో వాస్తవానికి వాళ్ళకు డిసిషన్స్కి వచ్చారు గతంలో. 5 ఎకరాల లోపు రైతు బంధు ఇద్దామా, 7.5 ఎకరాల లోపు రైతు బంధు ఇద్దామా, 10 ఎకరాల లోపు రైతు బంధు ఇద్దామా, 15 ఎకరాలకు పొడిగిద్దామా అనేటటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు ఉంటుండే. అధికారులు కూడా చాలామంది డిస్కస్ చేసిరట. ఎన్ని ఎకరాల లోపు రైతు బంధు ఇస్తే బాగుంటుంది, ఎన్ని ఎకరాల లోపు రైతు బంధు పొడిగిస్తే బాగుంటుంది అంటే, మరి దీంట్లో ఏం చేద్దామని చెప్పి ఒక కొలీకి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసిరు, మొన్న కులగణన సర్వే తీసిరు కదా, కులగణన సర్వే అని చెప్పి మీ ఇంటికి వచ్చారు కదా, అప్పుడు పట్టా పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి నెంబర్లు రాసుకున్నారు. ఏ భూమి మీరు సాగు చేస్తున్నటువంటి భూమా, బడావుపడ్డటువంటి భూమా, బీడు భూమా ఏందనేది కూడా రాసుకున్నారు మొత్తం డేటా. దాంట్లో మెట్ట భూమి ఎంత, తర్వాత రాగడి భూమి ఎంత, తర్వాత ఎర్రమన్ను ఎంత, ఇవన్నీ రాసుకున్నారు. ఏ భూమి ఏ కలర్లో ఉంటుంది, ఏ భూమికి ఏం పేరు, అది మెట్ట భూమా, మంచి భూమా, ఏం భూమి అనేది కూడా మొత్తం డీటెయిల్స్ అన్ని రాసుకుంటారు. ఇవన్నీ రాసుకోవడానికి గల కారణం ఏంటంటే 5 ఎకరాల లోపు లేకపోతే 10 ఎకరాల లోపు రైతు బంధు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మీకు ఎంత భూమి ఉన్నదని కూడా కులగణన సర్వేలో రాసుకున్నారు కదా. ఒక్కొక్కరు 50 ఎకరాలు అంటారు, ఒక్కొక్కరు 60 ఎకరాలు ఉంటారు. ఈ 60-50 ఎకరాలలో కేవలం 10 ఎకరాలకే పడుతుంది, 10 ఎకరాలకు మాత్రమే రైతు బంధు పడుతుంది. ఈ విధమైనటువంటి వ్యవహారాన్ని సెటప్ చేసినారు మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సెటప్ చేసి దీన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ ఫైలింగ్ నడుస్తున్నాయట. 10 ఎకరాల లోపు రైతు బంధు ఇద్దామని ఫైలింగ్ కూడా నడుస్తున్నాయి అనేది నాకు వినబడుతున్న చర్చ. 10 ఎకరాల లోపు రైతు బంధుతో పాటు ఈ 10 ఎకరాల లోపు కూడా రేషన్ కార్డు ఉంటే మాత్రమే, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే రైతు బంధు వస్తుంది అనేది కూడా వినబడుతున్న చర్చ. రేషన్ కార్డు ఉంటేనే రైతు బంధు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తామనేటటువంటి ఒక వ్యవహారం కూడా నడుస్తున్నది. సో కాబట్టి రేషన్ కార్డు కూడా చాలా ఇంపార్టెంట్. రేషన్ కార్డు ఉండి ఎవరైతే రేషన్ కార్డుని అంటే వాడుకోనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే రేషన్ కార్డుకు మనకు కూపన్ బియ్యం ఇస్తారు. కూపన్ బియ్యం తీసుకురానటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో రేషన్ కార్డు ఉండి 6 నెలల నుండి కూపన్ బియ్యం తీసుకున్నటువంటి వాళ్ళ రేషన్ కార్డు కూడా కట్ చేద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదట. రేషన్ కార్డు కట్ అయిన వాళ్ళకు కూడా రైతు బంధు రావడం కొంత కష్టమే అనేది వినబడుతున్న చర్చ. ఇవన్నీ అంశాలు ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి. ఒక్కింట్లో ఇద్దరికి ఇస్తారా రైతు బంధు అంటే ఇస్తారు. అది కూడా రేషన్ కార్డు కావాలి, రేషన్ కార్డు ఉంటేనే. మరి ఇద్దరు అయ్య కొడుకులకు ఒకటే రేషన్ కార్డు ఉంటుంది కదా, కొడుకు మీద ఇంత అయ్య మీద ఇంత ఉంటుంది, మరి భూమి వాళ్ళకి ఇస్తారంటే ఇస్తారట. అది రేషన్ కార్డు ఉండాలట, రేషన్ కార్డు ఉంటేనే. ఇవన్నీ కూడా వినబడుతున్న చర్చ. సో చూడాలి మరి వీళ్ళ వ్యవహారం ఏందనేది. మొత్తానికి జనవరి 15వ తారీఖు రైతు బంధుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినారు. రైతు బంధు ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొలీకి వచ్చింది. అది కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీరియస్ అయిన తర్వాత. సో చూద్దాం ఏం జరగబోతుంది.